హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి ముగ్గు, ఒక మంచి ఎమోషనల్ మరియు ఫన్నీ స్టోరీతో వచ్చేసానండి. అదేనండి అన్నా చెల్లి గొడవ మరియు రాఖీ మ్యాజిక్ అనమాట. రోజు తిట్టే అన్న ఏడాదికి ఒకసారి దేవుడు అవుతాడు. అది ఎలాగో చూసేద్దాం పదండి. నువ్వు టీవీ రిమోట్ తీయకు అని అన్నంటే నేను సీరియల్ చూడాలి అని చెల్లి అంటుంది. నీ సీరియల్ వల్ల నా క్రికెట్ మ్యాచ్ మిస్ అవుతున్నా అని అన్నంటే నీ క్రికెట్ వల్ల నా కళ్ళు పోతున్నాయి అని చెల్లి అంటుంది. అయితే ఇక్కడ నుండి వెళ్ళిపో అని అన్నంటే నేను వెళ్ళను, నువ్వే వెళ్ళు అని చెల్లి అంటుంది. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా, రోజు ఇదే గొడవ అని అమ్మ అంటుంది. అంతే కదండి, అన్నా చెల్లెళ్ళు రోజు గొడవ పడతారు. పుస్తకం కోసం, చాక్లెట్ కోసం, రిమోట్ కోసం ఒకరినొకరు తిట్టుకుంటారు. నువ్వంటే నాకు చిరాకని కూడా అంటారు. కానీ ఏడాదికి ఒకసారి వచ్చే రాఖీ రోజు మాత్రం అన్నా రా అని చెల్లి అంటే ఎందుకు, మళ్ళీ తిట్టడానికా అని అన్న అంటాడు. అప్పుడు చెల్లి లేదు నీకు కడతారా అన్నా అని అంటుంది. చెల్లి అన్న చేతికి సన్నని దారం కడుతూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు అన్నకున్న కోపం మొత్తం కరిగిపోయింది. పాకెట్లో చెయ్యి పెట్టి 500 రూపాయలు తీసి చెల్లి చేతిలో పెడతాడు. ఏడవకు, నువ్వు ఏడిస్తే నాకు తిట్టడం రాదు, అంటే నువ్వు రోజు తిడతావు కానీ ఈ ఒక్కరోజు దేవుడు అవుతావు అని చెల్లి ఎంతో ప్రేమతో అంటుందండి. అట్లా అన్న 5 నిమిషాలకే మళ్ళీ గొడవ మొదలవుతుంది. 500 రూపాయలతో చాక్లెట్ కొంటావా అంటే కొన్నా నీకు ఇవ్వను అని చెల్లి అంటుంది. అమ్మేమో మళ్ళీ మొదలైందిరా అంటుంది. అవును కదండి, అన్నా చెల్లి బంధమే అలాంటిది. 365 రోజులు గొడవ, ఒకరోజు ప్రేమ. కానీ ఆ ఒక్కరోజు ప్రేమ 365 రోజుల గొడవని భరిస్తుంది. చెల్లి ఏడిస్తే అన్నకి ప్రపంచమే ఏడ్చినట్టు, అన్న కోప్పడితే చెల్లికి లోకమే కోప్పడినట్టు. అన్నా చెల్లి అంటేనే అంత. తిట్టుకున్నా శత్రువులు కాదండి, కాపాడుకునే దేవుళ్ళు. రాఖీ అంటే దారం కాదు, నువ్వు ఉన్నంతకాలం నేను భయపడను అనే వాగ్దానం. మీ అన్నకి లేదా చెల్లికి ఈ వీడియో పంపించండి. తిట్టుకున్నా పర్లేదు కానీ ప్రేమ మాత్రం తగ్గదు కదండి. ఎలా ఉందండి స్టోరీ, నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో స్టోరీస్ మరియు ముగ్గుల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.